생각나고요. 야, 오이. 오늘 로또 계속. 생각 나고요. 야, 오이. 오늘 로또 계속. 생각 나고요. 야, 오이. 오늘 로또 One for a star MC. No, 생각 나고요. 야, 오이. 오늘 로또 One for a star MC. No,
చూసుకున్నట్లయితే ఒక కాంగ్రెస్ పార్టీకి అసలు ఎక్కడా లేదు అన్న తరుణంలోనే ఒక కర్ణాటక ఎన్నికలు కావచ్చు, ఫుల్ జోష్ అయితే వచ్చింది. అంతకుముందు కావచ్చు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కావచ్చు. సో ఈ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా పుంజుకుంది. అయితే ఈ నేపథ్యంలోనే అందరి చూపు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ వైపు పడుతుంది. ఈ నేపథ్యంలోనే వివిధ పార్టీల నుంచి భారీ మొత్తంగా అయితే కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. అయితే నిన్న చూసుకుంటే కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో అయితే శ్రీహర్రావు కావచ్చు వీళ్ళందరూ కూడా నిన్న గాంధీ భవన్లో రేవంత్ రెడ్డి సమక్షంలో అయితే చేరారు. అయితే ఈ విధంగా అయితే చాలా మంది కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుతున్న నేపథ్యంలో ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ రోజు కూడా ఒక ప్రాముఖ్యత అయితే సంతరించుకుంది వెన్నెల. అయితే హైదరాబాద్ లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, అలాగే బీఎస్పీ పార్టీ ఇలా వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, నేతలు, ప్రముఖ నేతలు కావచ్చు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి అయితే వస్తున్నారు. అయితే ఈ యొక్క దీనికి ఒక ఆధ్వర్యం అనేది ఒక రాష్ట్ర నాయకులైనటువంటి కంది శ్రీనివాసరెడ్డి ఒక సమక్షంలో ఒక ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి యొక్క సమక్షంలో కాంగ్రెస్ కండుకొని ఈ రోజు రేవంత్ రెడ్డి సమక్షంలో అయితే చేరనున్నారు. అయితే చూసుకున్నట్లయితే ఇంతకుముందు ఎప్పటి నుంచో మనం అనుకుంటా ఉన్నాం, అది తెలిసిన వార్తే. పొంగులేటి కావచ్చు, జూపల్లి కావచ్చు, ఒక ప్రధాన నేతలు కావచ్చు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు అని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో నిన్న విహెచ్ వ్యక్తం చేశారు, ఒక ఖరారు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారంటూ కూడా ఒకవైపు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే మొత్తం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అయితే ఫుల్ జోష్ ముందుకు వెళ్తుంది. రానున్న ఎన్నికల నేపథ్యంలో చూసుకున్నట్లయితే మరికొన్ని నెలలే సమీపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీపై మరింత ఫోకస్ పెట్టింది. అలాగే ముఖ్య నేతలందరూ కూడా ఒకవైపు రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే వ్యవహార ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే కావచ్చు, ఇక సీనియర్ నేతలందరూ కూడా ఒక కాంగ్రెస్ పార్టీపై ఒక వ్యూహ రచనగా ముందుకు వెళ్తున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ చేసే ఒక ఆగడాలు కావచ్చు, ఈ విధంగా చేసే అవినీతి పాల్పడిన ఇవన్నీ కూడా ఒక ప్రజల వద్దకు తీసుకెళ్తున్నారు. అయితే ఇంతకుముందే చూసుకున్నట్లయితే ఒకవైపు రాహుల్ గాంధీ ఇచ్చిన ఒక రైతు డిక్లరేషన్ కావచ్చు, అలాగే ప్రియాంక గాంధీ సరూర్ నగర్ స్టేడియం యూత్ డిక్లరేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రధానంగా నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతంగా చేసే విధంగా అయితే చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున అయితే కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న నేపథ్యం చూసుకున్నట్లయితే అందరూ ఫోకస్ కూడా ఇప్పుడు ఇటువైపు వచ్చింది. అసలు ప్రస్తుతానికి ఆదిలాబాద్ ఒక ముఖ్య నేతలు వాళ్ళందరూ కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏంటనేది. చెప్పండి, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు అంటే ఏమని ఫీల్ అవుతున్నారు? చెప్పాలంటే ఈరోజు చాలా ఆనందకరంగా ఉంది. ఒక నయం వైపు అడిగేస్తున్నామని చెప్పేసి మంచి భరోసా కలుగుతా ఉన్నది. మరి ప్రశ్నించే గొంతుగా ఆదిలాబాద్ లో కంది శ్రీనన్న మాకు అండగా నిలబడతా ఉన్నాడు. ఆదిలాబాద్ లో ప్రతి ఒక్కరిని అక్రమాలు చేస్తున్న, అన్యాయాలు చేస్తున్న రాజకీయ నాయకులను గల్లాబట్టి అడిగే ఒక్కొక్క నాయకుడు ఉన్నాడంటే అది కంది శ్రీనివాసరెడ్డి అన్న. మరి అట్లాంటి నాయకుడు వెనుక నడవాలని చెప్పేసి మాకు నడుస్తున్నందుకు చాలా ధైర్యంగా ఉంది, మరియు భరోసాగా కూడా ఉంది. మాకు ఆదిలాబాద్ జిల్లాకి అభివృద్ధి పరుస్తాడని చెప్పేసి గట్టి నమ్మకంతో మేము అడుగులు వేస్తా ఉన్నాము. చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అసలు దానికి మాట్లాడడం నుంచి కూడా ఏం లేదు. గత 50 ఏళ్ల పాలనలో చూసుకుంటే కూడా ఒకవైపు కరెంటు కష్టాలు కావచ్చు, రైతులు చాలా మంది చనిపోయిన నేపథ్యాలన్నీ ఉన్నాయి అంటూ కూడా ఒకవైపు కేసీఆర్ కేటీఆర్ విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యం మరి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వస్తున్నారు? చెప్పాలంటే ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ చేసింది చాలానే ఉంది. అయినప్పటికీ కూడా ఎన్నో సూటిపోటి మాటలతోని కాంగ్రెస్ పార్టీని విమర్శించడం అనేది సరికాదు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీని ఒక మాట అనే ముందు మరి కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది అనేది మనం ఒకసారి ప్రజలందరూ గమనించుకోవాలా. మరి దీన్ని బట్టి మనము కాంగ్రెస్ పార్టీలో ఏం చేయాలన్నది చూసుకోవాలి. మీరు చెప్పండి, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? కాంగ్రెస్ పార్టీలో వస్తున్నారు మీరు ఇప్పుడు ఆదిలాబాద్ ఎక్కడి నుండి అంటే వస్తున్నారు చెప్పండి? మేము ఆదిలాబాద్ జిల్లా నుంచి వస్తున్నాం సార్. ఏమంటే ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో సార్ బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అవినీతిని తట్టుకోలేక కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా మాకు ఇన్ని రోజులు కార్యకర్తలు బలంగా పనిచేసే వాళ్ళం ఉన్నా కానీ మాకు నాయకుడు సరైన నాయకుడు లేకుండే సార్. ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నాం. చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఆరోపిస్తున్నారు 30% కమిషన్ అనేది ఇప్పుడు ఉంది అని చెప్పేసి. ఇప్పుడు దళిత బంధు కావచ్చు 30% కమిషన్ తీసుకొని కూడా పనులు చేస్తారని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఏమనుకుంటారు? ముఖ్యంగా సార్ ఈ దళిత బంధులో అవినీతి అనేది ఆదిలాబాద్ జిల్లా నుంచే స్టార్ట్ అయింది సార్. బౌద్ధ్ నియోజకవర్గం నుంచి కూడా రాథోడ్ బాపురావు చాలా మండలాల్లో కానివ్వండి దళితులకు 2 లక్షలు 3 లక్షలు ఇట్లా కమిషన్ తీసుకుని వాళ్లకు కొంతమేర లాభి చేకూర్చడం జరిగింది. మళ్ళీ ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో చూస్తే జోగు రామన్న గారు చాలా అవినీతి చేశారు.
ఏమంటే మొత్తం భూ కబ్జాలు ఒక మాఫియాగా తయారై ఆదిలాబాద్ జిల్లాలో పేదలకు ఏమాత్రము అభివృద్ధి చేయక వారి యొక్క ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, అధికార దుర్వినియోగం చేస్తున్నారు. పేద ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు. ఈ రోజు చాలా పేద ప్రజలకు ఏదైనా కూడు ఇచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ అని బలంగా నమ్ముకొని కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలోనే ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి చెందుతుందని ఆశతోటి కార్యకర్తలు మరియు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, వివిధ కులాల యొక్క నాయకులు, సంఘ నాయకులు కూడా స్వచ్ఛందంగా పార్టీలో జాయిన్ అవ్వబోతున్నాం సార్. మీరు చెప్పండి, రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ ఆధ్వర్యంలో మీరు పార్టీలోకి వస్తున్నారు, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఏ పార్టీలో ఉన్నారు? ఇంతకుముందు కాంగ్రెస్, ఇప్పుడు గిరా కాంగ్రెసే. మాకు గట్టిగా లీడర్ దొరకకపోక మెయిన్ ఎస్టీ కొలామ్స్ ఉన్నాగా 9 సంవత్సరాల నుంచి మాకు తీసేసినట్టే. మాకు ఇప్పుడు వరకు సబ్సిడీ రాలేదు. అందుకే మా కంది శ్రీనివాస్ అన్న వచ్చేసిండు, ధైర్యం చెప్పిండు, బాపు ఎటువంటి మీకు కల్పిస్తా, మీ ఆదివాసులు కొలామ్స్ మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఎట్లనా ఆదరిస్తామని మాకు ఒకటి ఇట్లా బలం ఇచ్చిండు. అందుకే మాకు శ్రీనివాస్ అన్నకు ఖచ్చితంగా గెలిపిస్తామని మేము ఇప్పుడు ఎమ్మెల్యే అని నమ్ముకుంటున్నాం. మా ఆదివాసుల కొలామ్స్ అన్ని ఎదురుస్తున్నాం. రైట్, చెప్పండి, మీరు ఇప్పుడు ఎక్కడ నుండి? ఆదిలాబాద్ నుండి వస్తున్నారు కదా కాంగ్రెస్. ఓకే, చెప్పండి, ఇప్పుడు వరకు ఆదిలాబాద్ లో మరి బీఆర్ఎస్ ఉన్నారు, మరి పార్టీ ఉంది. ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా అమలు అవుతున్నాయి అనుకోవచ్చు. ఇగో మేము ఆదిలాబాద్ నుంచి ఒక కాబోయే సీఎం కు కలవాలని మేము వచ్చేసినాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఐటీడీఎఫ్ ఉంది. అక్కడ ఉన్న గిరిజనులు, ఆదిలాబాద్ జిల్లా అంటే ఆదివాసుల జిల్లా. ఈ 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ బీజేపీ పాలన ఏ విధంగా ఉంటుందంటే 9.5 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు ఆదివాసులకు కానివ్వండి, దళితులకు కానివ్వండి, మైనారిటీ అన్ని వర్గాలకు ఎవ్వరికి పథకాలు రాలే. నేను అంటున్నా కదా, గతంలో కాంగ్రెస్ పార్టీ దళిత బంధు ఇస్తున్నారు అంటున్నారు కదా, అది కాదు. అది వాళ్ళ అభివృద్ధి, ఎమ్మెల్యేలకు అభివృద్ధి కోసమే గాని ఇది ఎవరు కాదు. తర్వాత ఏమన్నారు కేసీఆర్ గారు, గిరిజన బంధు అన్నాడు. గిరిజన బంధువులకి ఏం లేదు. మేము అంటున్నాం కదా, కాంగ్రెస్ పార్టీ గతంలో ఐటీడీఏ ఫరీద్లో కసలాలు, ఎడ్లు, బండ్లు, మేకలు, పైపులు, పింక్రేస్లు, ఇవన్నీ పథకాలు కాంగ్రెస్ హయాంలోనే, వైఎస్ రాజశేఖర్ హయాంలో జరిగింది. ఈ పాలన వెళ్ళిపోవాలంటే కట్టుగా మేము ఖచ్చితంగా రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూర్చుంటుంది. కాబోయే రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటున్నాడు రేవంత్ రెడ్డి. ఇది 100% చెప్తున్నాం ఒక ఆదివాసిగా. నేను అంటున్నా కదా, ఈయన్ని గద్దె దించడం ఖాయం. రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మీరు ఈ పార్టీలోకి వస్తున్నారు, అది ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? నాయకత్వం ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? దిశ నిర్దేశం రాబోయే ఆదిలాబాద్ ఎన్నికల దృష్ట్యా. ఇగో మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము, కానీ బలమైన నాయకుడు ఉన్నారు ఒక వ్యక్తి. ఖచ్చితంగా జోగురామన్నకు, పాయల్ శంకర్ కు ఢీ కొట్టాలంటే కరెక్ట్ మనిషి దొరికిండు. అందుకే ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఖచ్చితంగా గెలుస్తుందని మాకు ఒక నమ్మకం ఉంది. మీరు చెప్పండి, ఇప్పుడు వరకు కూడా చూసుకున్నట్లయితే ఒకవైపు పక్క రాష్ట్రాల్లో చూసుకుంటే కూడా ఇప్పటికీ కరెంటు కోతలన్నీ నిత్యం ఉన్నాయి. మన రాష్ట్రం చూసుకుంటే 24 గంటలు కూడా కరెంట్ ఇస్తున్నాము, అలాంటి సుభిక్ష పాలనలో ఉంది అంటూ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ కేసీఆర్ చెప్తున్నారు, కేటీఆర్ చెప్తున్నారు. మరి ఏ విధంగా దాని కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో మేము కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీనివాసరెడ్డిని గెలిపేయాలనుకుంటున్నాము. మాకు కేసీఆర్ చెప్పేటి అన్ని మాయ మాటలే. మరే ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఎలక్షన్ దగ్గరికి వచ్చినట్టు 4,000 వచ్చిపోయి చేస్తుంటున్నాడు. గరీబ్ వాళ్ళని ఎక్కడికి వెళ్ళి బరాలు సూతపణాల్సినది. ఇప్పుడు మరో బీఆర్ఎస్ అంటున్నాడు. ఆయనకు సరైన లీడరు అడ్డం లేడు కాబట్టి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రేవంత్ రెడ్డి ఇప్పుడు అడ్డం వచ్చిండు. మాకు కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్లో వచ్చిండు. మాకు పాయల్ శంకర్, జోగురామన్నకు సరైన లీడర్ లేక మేము ఏడ కూర్చున్న మా అన్నే కూర్చున్నాము. మాకు కాంగ్రెస్ లా బలమైన లీడర్ వచ్చిండు కాబట్టి మాకు కొంచెం హిమ్మత్ ఉన్నది. రేవంత్ రెడ్డితో మాకు బాగా కలిసిపోవాలని మాకు ఆదిలాబాద్ నుంచి మేము రాత్రి 6 గంటలకు వచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డిని కలతందుకు వచ్చినాము. మా ఆదిలాబాద్ లా ఏం డెవలప్ లేదు, నీళ్లు లేవు, ట్యాంకర్లు, అది మిదిని భగరథ నీళ్ళెత్తుతో వేస్ట్, తానాలకే కానీ తాగతందుకు పనికిరావు. ఇంకొకటి మా ఆదిలాబాద్ అంతా వెనుక ఏది లేదు. దారం మిల్లు ఉండే, దారం మిల్లు అమ్మేసిండ్రు. సిసాయి పలుకుబడి లేదు, సిసాయి బందే ఉన్నది. గరిగాళ్ళు, మాల మాదిగళ్ళు, ఎస్సీలు, బీసీలు
ఆదిలాబాద్ పోయి కూలి కైకిలు చేస్తున్నాడు, ఉపాయ పని కూడా సరిగ్గా పైసలు వాడు లేవు. మరా ఇప్పుడు ఏం చేసిండంటే 2,000 ఓజీపా 4,000 ఇస్తా, వికలాంగులకు 5,000 ఇస్తా, సూచ బనాల్సి ఉన్నది కానీ పబ్లిక్ ని మోసం చేస్తున్నాడు. బంగారు తెలంగాణ తెస్తా అంటే మా వాళ్ళంతా పల్టీ కొట్టినాం, కళ్ళుపోతు తెలంగాణ అయిపోయింది. ఈ మాకు మా దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాం, కాంగ్రెస్ కు కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చిన కాడికెళ్ళి కలకలలు ఆడుతున్నది. ప్రతి ఒక్కళ్లకు అది మన ఢిల్లీ వచ్చింది. కాంగ్రెస్ ఎట్లన్నా గెలుస్తుంది, కాంగ్రెస్ లో మొత్తం హిందూ ముస్లింలకు అందరికి వచ్చింది. ఒక కళ ఉంటుంది, అప్పుడు పీడకళ అనేది పోయింది, నౌకళ వచ్చింది. మాకు కాంగ్రెస్ గెలుతానంటే మాకు గ్యారంటీ నమ్మకం ఉన్నది. ఈ జన్మ ఎత్తవము. ఈ ప్రపంచంలో అన్ని సూత్యపానం అందరే కేసీఆర్ మాటలు పట్టుకుంటే మా ఇండ్లు నాశనాలు అయిపోతున్నాయి. మేము చూసాం కదా, ఇప్పుడు మనం చూసినట్లున్నాం. ఇప్పుడు ఆదిలాబాద్ నుండి వివిధ పార్టీల నుండి అయితే పెద్ద ఎత్తున నాయకులు అయితే వచ్చారు. ఈ రోజు రేవంత్ రెడ్డి సమక్షంలో అయితే, అలాగే కంది శ్రీనివాసరెడ్డి యొక్క నాయకత్వంలో అయితే కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. అయితే యొక్క బాధలు చెప్పారు. ఇప్పటికే కేసీఆర్ ఇచ్చిన ఏమైనా యొక్క హామీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇంతవరకు ఏది కూడా నెరవేర్చలేదు ఆదిలాబాద్ లో. ఇప్పటికే ఒక నియంత పాలన సాగుతుంది. ఒక అవినీతి అనేది అడుగడుగునా కూడా ఆదిలాబాద్ కేంద్రంగానే ఇప్పటికే ఉంది. సో ఎట్లా చూసుకుంటే కూడా రాబోయేది మాత్రం కాంగ్రెస్ పార్టీ. అలాగే అక్కడ ఒక బలమైన బీఆర్ఎస్ నాయకుడిని దిద్దుకోనంటే, అలాగే కాంగ్రెస్ నుండి కూడా బలమైన నాయకుడు మాకు దొరికారంటూ కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రాష్ట్ర కాంగ్రెస్